అమెరికాలో సియాటెల్లో ఒక పోలీసు ఒక 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాల్సినటువంటి చోట కారుని అడ్డదిడ్డంగా తిప్పి 110 కిలోమీటర్ల స్పీడ్లో నడిపి మన తెలుగు అమ్మాయి అయినటువంటి కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందులని ఢీకొట్టడం. సియాటెల్లో అక్కడికి వెళ్ళి నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అమ్మాయి అని 2023 జనవరి 23న సౌత్ లేక్ యూనియన్లో రోడ్డు దాటుతున్నటువంటి సందర్భంలో 74 కిలోమీటర్ల 74 mph అంటే 119 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టడం. ఆ స్పాట్లోనే అమ్మాయి చనిపోతే అతను కామెడీగా ఏదో చాలా దారుణమైన వ్యాఖ్య చేశారు. $11,000 పడేస్తే సరిపోతుందిలే ఇట్లాంటిది అనేసి దాని మీద భారతదేశం మొత్తం స్పందించింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. ఆ పైన దాని మీద కోర్టు విచారణ చేసింది. జాహ్నవి తల్లిదండ్రులు వాస్తవంగా ఇద్దరు కూడా భారతదేశంలోనే ఉన్నారు. సిటీ ఆఫ్ సియాటెల్ అధికారి కెపెన్ డ్రేవ్ మీద 2024 సెప్టెంబర్లో $110 మిలియన్ ప్లస్ $11,000 సుమారు $920 కోట్లు పరిహారం కోసం లాసూట్ వేశారు. ఇప్పుడు $11,000 అదే పోలీస్ ఆఫీసర్ జోక్కి డైరెక్ట్ రెఫరెన్స్ అనమాట. తాజాగా సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. సిటీ కుటుంబంతో $29 మిలియన్ సుమారు 262 కోట్లు సెటిల్మెంట్కి అంగీకరించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇది దాదాపుగా 29 మిలియన్ ప్లస్ అదనంగా $11,000 కలిపి ఉంటుంది. గత వారం ఇరుపక్షాలు కోర్టులో ఒప్పందం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సిటీ అటార్నీ ప్రకటన చేస్తూ జాహ్నవి చాలా బాధాకరం, ఈ ఆర్థిక పరిహారం కుటుంబానికి కాస్త ఉపశమనం కలుగుతుందని ఆశిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. టోటల్గా $264 కోట్ల పరిహారం లభించినట్టయింది.